మానస సరోవరం అనేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఒక దివ్యమైన సరస్సు. హిందూ, బౌద్ధ, జైన మతాల వారు దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో కైలాస పర్వతానికి సమీపంలో ఈ అద్భుతమైన సరస్సు ఉంది. బ్రహ్మదేవుని సృష్టి. సంస్కృతంలో మానస అంటే మనస్సు, సరోవరం అంటే సరస్సు. హిందూ పురాణాల ప్రకారం ఈ సరస్సును సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన మనస్సు సంకల్పం నుంచి సృష్టించాడు. అందుకే దీనిని మానస సరోవరం అని అంటారు. భగీరథుడు గంగను భూమికి తీసుకురావడానికి ముందు ఈ సరోవరం తీరంలోనే ఘోరమైన తపస్సు చేశాడని చెబుతారు. బుద్ధుడు ఉద్భవానికి బీజం ఇక్కడే పడిందని నమ్ముతారు. జైన మతం తొలి తీర్థంకరుడైన ఆదినాథుడు ఇక్కడే మోక్షం పొందాడని జైనుల విశ్వాసం. సముద్ర మట్టానికి సుమారు 4590 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సరస్సు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశాలలో ఉన్న తీపినీటి సరస్సుల్లో ఒకటి. ఈ సరోవరం పరిధి దాదాపు 88 నుంచి 90 కిలోమీటర్లు ఉంటుంది. దీని లోతు దాదాపు 300 అడుగుల వరకు ఉంటుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మరియు ప్రముఖ నదులైన బ్రహ్మపుత్ర, సింధు నదీ జలాలకు ఈ సరోవర ప్రాంతమే ప్రధాన ఆధారం. మానస సరోవరంలోని స్వచ్ఛమైన జలాన్ని తాగినా లేదా అందులో ఒకసారి స్నానమాచరించినా 100 జన్మల పాపాలు తొలగుతాయని, నేరుగా మోక్షం అంటే కైలాస ప్రాప్తి సిద్ధిస్తుందని భక్తుల బలమైన నమ్మకం.